ఓకే గాయ్స్, సో ఈ బయట పికాక్ అరుస్తుంటుంటుంది, దాన్ని ఇగ్నోర్ చేయండి ఆ వాయిస్ని మధ్యలో. సో ఈ ట్రిప్లో నేను చాలా మందిని కలిసిన ఈ హంపి ట్రిప్లో. లైక్ ఐ మెట్ పాయల్ ఇస్ ద ఫస్ట్, అండ్ షీఈస్ ఫ్రమ్ ముంబై నుంచి అనమాట అమ్మాయి. అండ్ మారిషస్ నుంచి ఒక అమ్మాయిని కలిశాను, ఆమ్స్టర్డమ్ నుంచి ఒక అమ్మాయిని కలిశాను, జర్మనీ నుంచి ఇంకో పిల్లోని కలిశాను. ఒకటి తిని ఇక్కడ దివ్య తినని కలిశాను. అమ్మాయిలు అయితే సోలోగా వస్తున్నారు ఒక్కొక్కరు. పీపుల్ ఆర్ ట్రావెలింగ్. ఓకే, నాకు అమ్మాయిలు సోలోగా ట్రావెల్ చేస్తే ఐ లైక్ దెమ్ అలాట్. లైక్ ఇట్స్ లైక్ మోటివేషన్ ఫర్ మీ, నాకు పుష్ అనమాట. ఎందుకంటే ఇంటికే పరిమితమైన అమ్మాయిలు లైక్ బయటకు వస్తున్నారు. దే వాంట్ టు ఎక్స్ప్లోర్, దే వాంట్ టు లుక్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్, దే ఆర్ లెర్నింగ్. ఇట్స్ లైక్ గ్రేట్. నాకు చాలా బాగా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని మీట్ అయినప్పుడు. ప్లస్ ఉన్నాయి కొంతమంది కలిసినప్పుడు, కొంతమంది మైనస్ ఉన్నాయి. ఓకే, నాకు నచ్చినట్టు అందరు ఉండాలని ఏం లేదు, బట్ కొంతమందిని కలిసినప్పుడు కొన్ని నేర్చుకుంటాం, కొంతమందిని కలిసినప్పుడు అరే ఇలా ఉండకూడదని నేర్చుకుంటాం. ఇలా ఉండాలని నేర్చుకుంటాం, మంచి నుంచి చెడు నుంచి ఇలా ఉండకూడదని కూడా ఉంటుంది కదా. సో ఇట్స్ టూ సైడ్ ఆఫ్ ద కాయిన్స్ అన్నట్టు. కొంతమంది ఏంటంటే డిప్రెషన్, ఈ జనరేషన్స్ వాళ్ళకి, జెన్సీ జనరేషన్స్కి ఏంటంటే లైక్ అందరూ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ లైక్ 80%, అట్లీస్ట్ 15% పీపుల్ అని ఉన్నారు. కొంతమంది ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే లైక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బట్ దే హ్యావ్ ఫ్యూ హ్యాబిట్స్ లైక్ స్మోక్, కొన్ని వ్యసనాలు అలవాట్లు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. చిన్న వయసులో వీళ్ళు ఇంత హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. బికాస్ ఐ నో ద వాల్యూ ఆఫ్ హెల్త్. బికాస్ నాకు బ్యాక్ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో నా లైఫ్లో, అప్పుడు నేను చాలా రియలైజ్ అయినా నా లైఫ్లో, అరే కోతిలాగా ఎగురుతూ దూకలేము, జీవితం ఇంకెప్పుడు ఇట్లా జంపింగ్ ఉండదు. వెన్ యూ గ్రో అప్ యువర్ బాడీ స్లోస్ డౌన్. సో మనం కొన్ని అలవాట్లు తగ్గించుకోవాలి. యంగేజ్లో నుంచే తగ్గించుకుంటే, యంగేజ్లో నుంచే అలవాట్లు కొన్ని లేకపోతే అది ఇంకా శ్రేష్టం, ఇంకా మంచిది. ఓకే, పికాక్ అవుట్ సైడ్. ఓకే, మంచి పీపుల్ ఉన్నారు, మంచిని కలిసి. ఆమ్స్టర్డమ్ నుంచి కలిసిన ఒక అమ్మాయిని ఎమిలీ ఏమో మారిషస్ నుంచి కలిసాను. షీఈ్ ఆల్సో వెరీ నైస్, టాకింగ్ వెరీ నైస్ ఎవ్రీబాడీ. నా ట్రిప్లో మోస్ట్ హైలైట్ 2 people, భాను అండ్ గిరీష్. ఇక్కడే ఇట్లా బంకర్ బెడ్స్లోనే పడుకున్నాం మేము. సో దీస్ ఫెలోస్ ఆర్ లైక్ గిరీష్ ఈజ్ లైక్ కూల్ అనమాట. అండ్ భాను దిస్ ఆల్సో సెటిల్డ్ ఉంటాడు భాను. సో నైస్ పీపుల్, దీస్ 2 people ఆర్ వెరీ గుడ్. భాను ప్రకాష్ అండ్ గిరీష్ ఇన్స్టాగ్రామ్లో లేడు. భాను ఏమో ఈజ్ ఇంటూ ఫోటోగ్రఫీ, చాలా మంచి ఫొటోస్ ఇస్తాడు. అంటే మనుషుల్ని తీయడం కంటే మనోడి అనిమల్స్ని తీయడం చాలా ఇష్టపడతాడు. సో వాడు టెక్, బట్ హీజ్ ఇంటూ డిఫరెంట్ జోన్. బట్ బోత్ ఆఫ్ దెమ్. గిరీష్ ఏంటంటే కొంచెం రెబల్, లైక్ జస్ట్ వాక్ విత్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటాడు. పాయల్ ముంబై నుంచి, షీఈ్ నైస్. ఓమన్ నుంచి ఉంది, ఐ మెట్ హర్ యెస్టర్డే. క్లిఫ్ జంపింగ్ చేశారు స్విమ్మింగ్లో. ట్రావెల్ చేయండి మీరు. లైక్ నాకు తెలుసు 9 to 5 జాబ్స్లో ఫకప్ అయిపోతారు. మనం ఏదో చిన్న షాపింగ్స్ చేస్తాము, బట్ ఇఫ్ యూ ట్రై టు ప్లాన్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, లైక్ 1 yearకి ఒకసారి ఒక ట్రిప్ వేస్తే ఒక రెగ్యులర్ లైఫ్ నుంచి మీకు ఒక రిలీఫ్ వస్తుంది అనమాట. అంటే 365 days 9 to 5 కాకుండా వీకెండ్స్ ఫ్రెండ్స్ని వెళ్ళి కలిసి తాగడం, ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక ట్రిప్ పడాలి. ఏంటంటే ఇది హాస్టల్ ఏంటంటే ఇది హిప్పీస్ కల్చరు, కొంచెం సోలో ట్రావెలర్స్, కపుల్స్కి కూడా ఉంది. బట్ యూ మీట్ న్యూ పీపుల్, యూ టాక్ టు దెమ్, రైట్? మేము ర్యాండమ్గా ఒక హౌస్కి వెళ్ళినాము, వాళ్ళని వెళ్ళి అన్నం పెట్టమని అడిగితే వాళ్ళు పెట్టినారు. అది నా ప్రీవియస్ లాగ్లో ఉంటుంది, Day 4 లాగ్లో ఉంటుంది, చూడండి. అంటే జస్ట్ ర్యాండమ్గా వెళ్ళి మాకు ఇట్లా ఫుడ్ పెట్టండి అని అడిగితే అదే ఇన్వైటెడ్, మంచిగా ఫుడ్ కుక్ చేశారు. మన ఇండియన్సే, మన తెలుగు వాళ్ళే ఇక్కడ కర్ణాటకలో. సో అది చాలా బాగా అనిపించింది. వాళ్ళు లైక్ మన ఇండియన్ ట్రెడిషన్ లా ఉన్నారు. వాళ్ళ హౌస్ కానీ, వాళ్ళ ఎద్దులు, వాళ్ళు వండిన వాళ్ళు సర్వ్ చేసిన పద్ధతి, ఇట్ లైక్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఒక ఆయన నాకు ఫోటో కూడా ఇచ్చారు ఒక ఆయన, అండ్ ఐ కెప్ట్ ఇట్ సమ్వేర్. ఓకే మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ నా లాగ్ Day 4లో మిస్ అవుతే వాళ్ళు ఎవరు ఏ ఇంటికి వెళ్ళామన్నది మీకు తెలుస్తుంది. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. లాడ్ ఆఫ్ పీపుల్ అబ్బా, చాలా మందిని కలిసిన నేను. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. లైక్ మనకు నచ్చింది తీసుకోవాలి, నచ్చింది వదిలేయాలి. ప్రతి మనిషిలో మనకి నచ్చిందే ఉండదు, కొన్ని నచ్చని కూడా ఉంటాయి. బట్ యూ టేక్ వాట్ యూ వాంట్. నచ్చింది ఉంటే యూ జస్ట్ లివ్ ఇట్ అండ్ లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. యూ డోంట్ హ్యావ్ టు పుట్ యువర్ పాయింట్. టైం ముందుకెళ్తున్న కొద్దీ అందరు నేర్చుకుంటారు, ఎవరికి నేర్పాల్సిన అవసరం లేదు. నాకు పిల్లల్ని ఎట్లా పెంచాలని నాకు కూడా తెలీదు, బట్ కనేసాక టైం విల్ మేక్ మీ లెర్న్ అనమాట. అనుభవాలు అన్నీ నేర్పిస్తాయి. అండ్ కీప్ ట్రావెలింగ్. దిస్ ఈస్ వాట్ ఈ లాగ్ దీని గురించే ఎక్స్క్లూజివ్గా చెప్దాం అనుకున్నా మీకు. ఎందుకంటే నాకు కొత్త మనుషులను కలిసినప్పుడు మంచి పుష్ వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే లోన్గా ఐ ఫీల్ లైక్ వస్తున్నారా బయటకు అమ్మాయిలు. ఒకప్పుడు అమ్మాయిలు బయటికి రావడానికే భయపడుతుంటే, దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ దేర్ హౌస్ అండ్ దేర్ రెడీ టు ఎక్స్ప్లోర్. దే ఆర్ వెరీ బ్రేవ్ ఉన్నారు. మా ఎగ్జాంపుల్ ఎవ్వరూ లేరు, మా వైఫే. వీళ్ళనే కాదు, మా వైఫ్ కూడా షీ వెంట్ టు అమెరికా అండ్ షీ హ్యావ్
done masters. She came back for good, and you know, women are doing great. మేము ఇవాళ చెక్అవుట్ చేస్తున్నాము, వాళ్ళందరూ అడుగుతున్నారు, ఉండొచ్చు కదా బ్రో, స్టే చేయొచ్చు కదా, ఇంకో రోజు ఉండండి అని. సో నాకు అనిపించింది, ఓకే నాకు బాగుంది, ఓకే, బట్ ప్లాన్ వేసినప్పుడు అది ఇక్కడ ఎంత బాగున్నా సరే ఒక టైం వచ్చినప్పుడు అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలనేది నా ఫండా. మనం ఎక్కువ ఉంటే ఆ షార్ట్ అండ్ స్వీట్ అనే మూమెంట్ పోతుంది అనేది నేను నమ్ముతా. ఇంకోటి ఏం నమ్ముతా అంటే, నేను ఒక మనిషిని కలిసిన అంటే మళ్ళీ తిరిగి కలుస్తానో లేదో అనేది ఒక డౌట్ నాకు. బట్ భాను ఏమన్నాడంటే నిన్న, ఓకే అనే అట్లుండదు, మళ్ళీ ఎక్కడో దగ్గర వాళ్ళని మళ్ళీ కలుస్తామని అంటాడు. ఓకే, నాకేంటంటే నేను కలవనేమో అని ఒక ఫీలింగ్. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు లైక్ ఇంకో డే స్టే ఉండండి అని. బట్ టైం అయిపోయిందంటే యూ హ్యావ్ టు లివ్ ఇట్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ దట్ టర్మ్స్, వేరే దాంట్లో కాంటెక్స్లో కూడా అర్థం చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒకే దగ్గర ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అండ్ అక్కడ ఎంత బాగున్నా సరే ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలి. అది మనిషి అయినా స్థలమైనా ఏదైనా మూమెంట్ ఆఫ్ టైం వస్తుంది, అప్పుడు యూ హ్యావ్ టు లివ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ వాక్. అది బిల్డ్ చేసుకుంటే అది మీకు ఆ డెఫినేషన్ ఆఫ్ ఫార్ములా చాలా మంచి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఎవరైనా మనల్ని హర్ట్ చేసిన పెద్ద ఫీల్ అవ్వరు, ఎందుకంటే యూ విల్ రీడ్ పీపుల్, చాలా మందిని కలుస్తాం, వెళ్ళిపోతాం. ఈ ట్రావెల్లో ఇదంతా అలవాటు అవుతుంది అనమాట మనకి. సో ఫ్యూచర్లో ఎవరైనా మనం వెళ్ళిపోయినా, ఇన్సిడెంట్స్ జరిగిన, సన్ ఆఫ్ క్రిస్టియన్ లా వర్డ్ ఉంటుంది కదా, వాళ్ళ నాన్న చనిపోదు అంటాడు, వాడు ఏమంటాడు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. చాలా డెప్త్ మీనింగ్ ఉంది ఆ లైన్లో. బయట పికాక్ అరుస్తుంది కదా, అది ఒక్కటి చూపిస్తా, అది భాను నాట, అది కూడా ఒక రకంగా ఫ్రెండే, అది చాలా అరగుంటుంది. మరి అదేంటంటే మెయిల్ అనమాట. ఇటు సైడ్ ఫీమేల్స్ ఎవరైనా వస్తే ఆ పికాక్ ఏమన్నదు, బట్ మెయిల్ వస్తే మాత్రం అటాకింగ్ మోడ్లోకి వస్తుంది అనమాట. అది మరి దానికి ఎలాంటి మనుషులను కలిసిందేమో, అది వెరీ అరగంట్ ఉంది. భానుని ఆల్మోస్ట్ ఇట్లా హిట్ చేయడానికి ట్రై చేసేసింది. అది ఇక్కడ చిన్న స్కార్ పడింది, లుక్స్ వెరీ బ్యూటిఫుల్. నేను ఫస్ట్ టైం పికాక్ని చూసి బాగుంది, దగ్గరికి వెళ్దామని అంటే భయం వేస్తుంది. పికాక్ చూపిస్తాను, జస్ట్ కమ్ విత్ మీ. మా బాబాయ్ చెప్పులు వేసుకొని సైడ్ వెళ్ళిపోతా, మళ్ళీ అది మన మీదకి వచ్చినట్టు చేస్తుంది. జరా దాని బ్యూటీ కనపడాలంటే ఆపోజిట్ సైడ్కి వెళ్తాను నేను. సో యూ కెన్ సీ ద బ్యూటీ. సో లుక్ అట్ ఇట్. చైర్ మీద నుంచింది, కనిపిస్తుందా మీకు? అదిగోండి, మంచి ఫెదర్స్, బాగా పెద్దదన్నమాట. రూమ్ దగ్గరే కాపలా కాస్తుంటుంది ఇది. ఇప్పుడు చూడండి, దిగుతుంది, నా దగ్గరకు వద్దామని ట్రై చేస్తుంది, అటాకింగ్ ఏమో అనుకుంటున్నాను నేను. చూడండి, అటాకింగ్ రెడీ అవుతుంది అనమాట, మెల్లగా మీదికి రావడానికి ట్రై చేస్తుంది. ఇంకా అది వస్తుంది చూడండి, చూసారా మళ్ళీ ఇటు తిరుగుతుంది. నేను ఇక్కడ ఉంటే నా దగ్గరకు వస్తుంది, అదండి వేసిందంటే ఏటో అంతే ఇంకా పరిస్థితి. అదనమాట ఈ పికాక్తో బాధ అది. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అండ్ ఇంకో దాంట్లో ఐ టాక్ అబౌట్ దిస్. నాకు మోన్యుమెంట్స్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్, అది కూడా ఇంకో లాగ్ చేస్తాను. విల్ టాక్ అబౌట్ మోన్యుమెంట్స్, ఓకే, అండ్ వాట్ ఐ ఫెల్ట్. ఐల్ గివ్ మై ఒపీనియన్ అబౌట్ ఇట్. ఓకే, ఐల్ సీ యూ ఇన్ ద అదర్ వన్. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ కొట్టండి, ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.